ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము, స్థానము, పూజా విధానాలలో వీళ్ళకి అంత అనుకూలత లేదు. ఎక్కడికి పోయినా కూడా 3 అడుగులు ముందే ఉంటారు. ధైర్య శక్తి ఎక్కువగా ఉంటుంది. దేనికైనా వెనకాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి మంచికి పోయి చెడు తెచ్చుకుంటారు. వీళ్ళు మంచికి పోతారు, లేనిపోయిన సికాకులు వీళ్ళ మీద పడుతుంటాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, విద్యార్థులకి మంచి విద్య, మంచి తెలివితేటలు, పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా కావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి పెళ్ళిళ్ళు ప్రయత్నాలు చేస్తారు కానీ అవి లేటుగా కనబడుతున్నాయి. మరి పెళ్ళిళ్ళు కార్యక్రమాలు మీరు అనుకున్నవి కూడా అవి మీకు తొందరగా కావు, కొద్దిగా లేటుగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. శత్రువులతో విజయం కనబడుతుంది. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్త పడండి. కొత్త వ్యాపారదారులకి ఈ నెలలో అంత అనుకూలత లేదు, అంతా ఇబ్బందులుగా కనబడుతుంది. కాబట్టి కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు మీరు తీసుకున్నాక ఉద్యోగ ప్రయత్నం గురించి ఆలోచన చేయాలి. కొత్త వ్యాపారస్తులకి కొత్త మార్పులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి కొత్త వ్యాపారస్తులకి కొన్ని విదేశాల ప్రయాణాలు, కొన్ని పెద్ద విజయాలు సాధించాల్సింది టయాలు కూడా అతి దగ్గరలో వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి గృహిణీలు మానసికమైన ప్రశాంతాన్ని కొంచెం కోల్పోతారు. దానివల్ల స్త్రీలతో జాగ్రత్త పడాలి. స్త్రీల వలన కొంత లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆందోళన, మనస్తత్వం కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చింది చేయిజారిపోవటం, ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళకి రాజకీయ నాయకుల్లో కూడా మీడియంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రైతులకు కానీ మంచి విజయాల్ని పొందాల్సిన యోగాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా తొందరపాటు అనేది వద్దు. కాబట్టి ఒక స్త్రీతో అదృష్ట యోగం కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మీకు. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం, హనుమాన్ని పూజించాలి. ఆ స్త్రీ హనుమాన్ని 9 వారాల పాటు ఆ హనుమాను చాలీసుని మీరు చదువుకొని అక్కడ హనుమానికి 101 తమలపాకుతో ఆయనకి మాల వేసి పూజా బలాన్ని అనేది చేసినట్టుకైతే వాళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు కావాల్సినవి దగ్గరకు వచ్చినాయి, కొన్ని బ్రేక్ అయిపోవటం, మనం చూసిన వాళ్ళు సంతోషించుకోకుండా ఉండటం, మానసికమైన బాధలు కొన్ని పడటం, ఇలాంటివి వీళ్ళ జాతక యోగంలో కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఆ హనుమాన్ని మీరు తప్పకుండా పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. ఓం నమ శివాయ నమః.